అయితే వైదిక వాంగ్మయం గొప్పతనం ఏంటంటే నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్ళీ నిద్రించేదాకా నిద్రించేటటువంటి శయ్య కూడా ఎలా ఉండాలో ప్రతి దానికి ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి కళ్ళు తెరిచిన క్షణం నుంచి మళ్ళీ నిద్రకి అలా కనుమరుగయ్యేటటువంటి సమయం దాకా కూడా వైదిక ఋషి ఏ ఏ సమయాల్లో పనులు ఎలా చేయాలి అనే విషయాన్ని చాలా విస్తృతంగా చెప్పారు. దాంట్లో సంక్షిప్తంగా ఇవి ప్రధానమైనటువంటివి. భగవత్ స్తోత్రాలు, భగవత్ చింతన వదిలిపెట్టకుండా జీవనంలో నిత్యము చేసుకునే పనులు చేయాలి. నిత్య జీవితంలో ప్రతిదీ ధర్మాన్నే ఆచరించాలి. ప్రధానంగా సూర్యోదయాత్ పూర్వం లేవడం ప్రధానమైన ధర్మం. అక్కడి నుంచి కాస్త యోగాదులు అవి చేసుకొని స్నానపానాదులు చేసుకొని బయటికి వెళ్ళి అప్పటికప్పుడు కాసిన పూలు తెచ్చుకొని దేవతార్చనాదులు ఇత్యాదులు పూర్తి చేసుకొని పరుషమైనటువంటి వాక్యాలు మాట్లాడకుండా నిరంతరము సత్యాన్నే వచిస్తూ అదేవిధంగా ఏది మనకి ఆచారంగా సంప్రదాయంగా మొదటి నుంచి కుటుంబంలో వస్తుందో వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా ముందరికి తీసుకెళ్తూ భగవత్ తత్వాన్ని వదిలిపెట్టకుండా కుటుంబాన్ని నడపడానికి అవసరమైనటువంటి సంపాదన ఆర్జన నిమిత్తం చేయాల్సినటువంటి పనులని చేసుకుంటూ ఏ క్షణము కూడా ఇతరులకి హాని కలిగించకుండా ఏది అందరికీ ఆమోదయోగ్యమో ఏది మంచిదో అలాంటి పనుల మీద సత్యాన్ని తప్పకుండా దృష్టి. ఒకవేళ ఎదుటివాడికి ఇబ్బంది అయినా సత్యమైతే ఆ పనే చేయమన్నారు. హాని చేయకూడదు అంటే ధర్మ విరుద్ధంగా ఉండేవాళ్ళకి హాని చేయకూడదని కాదు, ధర్మానికి హాని చేయకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకొని అనవసరపు మాటలు, వృధా అయినటువంటి మనస్సుకి కష్టం కలిగించేటటువంటి మాటలు మాట్లాడకుండా జీవించేటటువంటి కొద్ది కాలము ఎవరు తనని తాను మలుచుకుంటూ తనలో తాను ఎప్పటికప్పుడు సత్యాన్ని బోధించుకుంటూ జీవిస్తాడో అలాంటి జీవనము ధర్మబద్ధమైనటువంటి జీవనం అవుతుంది.